అట్ ఈస్ విక్రమ్ సింగ్ రాథోడ్ ఐపీఎస్, ఫస్ట్ పోస్టింగ్ వరంగల్, ఆంధ్రప్రదేశ్. 4 సంవత్సరాల సర్వీస్లో 4 ప్రమోషన్లు, 10 ట్రాన్స్ఫర్లు, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదన్నమాట. రికార్డ్ బాగానే ఉంది. కానీ రికార్డ్స్ మెడల్ సాధించడం కాదు. డ్యూటీలో ఉన్నప్పుడు ఒంట్లో భయం, భక్తి ఉండాలి. అది ఇంకా నీకు అలవాటైనట్లేదు. ఈ భయం అంటే ఏంటో, అది ఎప్పుడు ఎలా వస్తుందో తెలుసా? అర్ధరాత్రి నిద్రలో ఉండగా తలుపు చప్పుడవుతుంది. తలుపు తీసి బయటకొస్తే కాపలా కాయాల్సిన సెంట్రీలు ఉండరు. కాపాడుకోవడానికి సర్వీస్ రివాల్వర్ కూడా కనిపించదు. చుట్టుముట్టే రౌడీ మూకల వెకిరికిక్కులు మాత్రం వినిపిస్తుంటాయి. అప్పుడు పుట్టే భయం ఎలా ఉంటుందో తెలుసా? సాయంత్రం 4 అవుతుంది, స్కూల్ నుంచి రావాల్సిన నీ కూతురు ఇంకా రాదు. స్కూల్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే వాచ్మెన్ వెళ్ళిపోయిందని చెప్తాడు. 6 అవుతుంది, 7 అవుతుంది, 8 అవుతుంది, కూతురు ఆచూకీ తెలీదు. 10ంటికి ఫోన్ రింగ్ అవుతుంది. ఆ ఫోన్ తీస్తే ఏం వినాల్సి వస్తుందో అనే భయం ఎలా ఉంటుందో తెలుసా? రాథోడ్, భయం చాలా విలువైనది. దాన్ని తక్కువగా, లోకుగా చూడకు. వన్ షుడ్ హ్యావ్ హెల్తీ రెస్పెక్ట్ టువర్డ్స్ ఫియర్. భయం లేనివాడు బ్రతకడం చాలా కష్టం. నాకు భయం లేదని ఎందుకు అనుకుంటున్నారు సార్? ఎప్పుడూ ఒక్కసారి కాదు, రోజులు ప్రతి క్షణం, ప్రతి నిమిషం భయపడుతూనే ఉంటాను సార్. 4 ఏళ్ల క్రితం డ్యూటీలో చేరినప్పుడు విధి నిర్వహణలో నా ప్రాణాలైనా అర్పిస్తానని ప్రమాణం చేశాను సార్. మీరు చెప్పిన తలుపు చప్పుళ్ళు, ఫోన్ రింగులు రావచ్చు, రాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు మాత్రం నా చావు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది సార్. ఆ రోజు, దాని కళ్ళల్లోకి చూసిన ఆ క్షణం, ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఎక్కడ తలదించుకోవాల్సి వస్తుందో అని అనుక్షణం భయపడుతూనే ఉంటాను సార్. తప్పు చేసిన వాడి భయం ఒంట్లో ప్రతి నరంలో ఉంటుంది. నా భయం నా యూనిఫామ్ పరులో ఉంటుంది సార్. నా డ్యూటీ అయిపోయింది సార్. నా బిడ్డకి ఏ లోటు రానివ్వకుండా చూసుకుంటానని నా భార్యకు మాటిచ్చాను. నౌ ఇఫ్ యూ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, ఐల్ బి ఆన్ దట్ డ్యూటీ. సో నాది ఒక్కటే కోరిక సార్. చావు నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళలో బేరుకుండకూడదు. నా మూతి మీద చిరునవ్వు ఉండాలి, నా చేయి నా మీసం మీద ఉండాలి సార్. అనే ఈ వ్యక్తి మతి చెలించి పిచ్చిలో తప్పుగా ప్రవర్తించాడే తప్ప ఉద్దేశపూర్వకంగా కాదని రుజువు కావడంతో అతన్ని నిర్దోషిగా విడుదల చేయడమైనది. సరైన ఆధారాలు లేకుండా కేసు మోపినందుకు పోలీసుల్ని మందలిస్తూ మున్నాని అతని ఇంటి దగ్గర క్షేమంగా చేర్చవలసిందిగా కోర్టు ఆదేశించడమైనది. నానా, జడ్జి తాత ఈ మీసాలోని ముక్క దుబ్బులు పెట్టాడు. భయపడి వీడు నన్ను జీవులో తీసుకొచ్చాడు నానా. బాబూజీ కొడుకుని అరెస్ట్ చేశావు. దీనికి 10 రెట్లు అవమానాన్ని నువ్వు అనుభవించాలి. ఈ రాత్రికి నా కొడుకు విడుదలైనందుకు పార్టీ ఇస్తున్నాను. నువ్వు రావాలి. వస్తావు. నీ మొగుడు హోమ్ మినిస్టర్ వస్తున్నాడు కాబట్టి సెక్యూరిటీ కోసమైనా వస్తావు. నా కొడుకు చేతిలో నీకు జరగబోయే అవమానం ఏమిటో అక్కడ చూపిస్తాను. జజా. నానా, రాత్రి పార్టీకి చెమ్మెలి కావాలి. బాబూజీ 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 అంకుల్ 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 నేను వాళ్ళతో ఒక ఆట ఆడుకోవాలి అంకుల్. ఏమాట? వాళ్ళలో ఒకరిని తరుముతాను. నేను ముట్టుకుంటే వాడు బట్టలేపియాలి. పిచ్చోడయ్యా పాపం, ఏదో సరదా పడుతున్నాడు. ఆడుకోనివ్వండి.
అంత కోపం ఎందుకయ్యా? ఇప్పుడు పోలీసులంటే జనానికి ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు. వాళ్ళతో ఆడాలి, పాడాలి, అప్పుడే జనానికి మన మీద నమ్మకం పెరుగుద్ది. అది లోపల పెట్టేయ్. शुरू करो बेटा। బట్టలిప్పు 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 ఓడిపోయిన పోలీసు బెల్ట్ మా ఇంట్లో గేదె మెడలో వేస్తాను. ప్యాంటిప్పు 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 ఇప్పుడు మీసాలోడు मेरा बेटा ఇన్స్పెక్టర్ సార్, పిచ్చి ముదిరి మేడ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని ఎఫ్ఐఆర్ రాసుకో. సాక్ష్యంగా హోమ్ మినిస్టర్ సంతకం తీసుకో. సరిపోకపోతే వాడి బాబు సంతకం కూడా తీసుకో. ఎస్ సార్. చూసావుగా, పోలీసోడే కాదు, ఒంటి మీద యూనిఫామ్ కూడా డ్యూటీ చేస్తుంది. నాన్న లాలీపాప్. సత్యబాబులే, ఇక్కడి నుంచి పాపం తీసుకుని వెళ్ళు. వెళ్ళు, ఇక్కడే ఉన్నట్టు పాపం చంపేస్తాను. ఎవరా మీరు? ఎందుకు నాన్నట్టు పడతారు?
ఇంకొక్కసారి ప్లీజ్ రా. భయపడకమ్మా, నీకేం పర్వాలేదు. నేహా, అమ్మ నేహా, నేహా. చావంటే భయపడనని మీసం తిప్పిన వాడి మొహంలో చావు కళ చూడండిరా. మాటలు చెప్పినంత ఈజీ కాదురా చావుకెదురు నిలబడ్డమంటే. పిరికి నా కొడక, నిజంగా నీలో దమ్ముంటే ఇంత దూరం నువ్వు పారిపోయి రావురా. చావు అంటే భయపడటానికి అల్లాటప్పాగా గల్లీల్లో తిరిగే గూండా నా కొడుకుని అనుకున్నారా? రాథోడ్, విక్రమ్ రాథోడ్. భయం నాకు కదరా, చావుకి. ఒంటరిగా నన్ను రమ్మనే దమ్ము లేక 6 నెలల నుంచి పిచ్చి కుక్కల నా వెనకే తిరుగుతోంది. నన్ను తీసుకెళ్లాలంటే నాతో పాటు చచ్చే ఇంకో 10 మంది దానికి తోడు కావాలి. పౌరుషంతో తిప్పే ఈ మేసం మీదొట్టు, ప్రాణంగా చూసుకునే నా బిడ్డ మీదొట్టు. మీలో ఒక్కడ మిగిలిన, మీకంటే ఒక్క క్షణం ముందు నేను చచ్చినా మీసాలు తీంచి నా శవాన్ని పూడ్చమంటాన్రా కొడకల్లారా. రండ్రా.
ఇన్స్పెక్టర్ సార్ ఎవడైనా మిగిలాడా? లేదు సార్. నువ్వు అడగకపోయినా నీ మనసులో కదిలే చాలా ప్రశ్నలకు మేమంతా సమాధానం చెప్పాలి. ఆయనెవరు, మేమెవరు, మేమంతా కలిసి నేను ఎందుకు ఇంత ఆడుకోవాల్సి వచ్చింది, ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది, అది వివరిస్తేగా నీకు అర్థం కాదు. ఒక మనిషిని 100 ఏళ్ళు గుర్తుంచుకోవడానికి ఆ మనిషి 100 ఏళ్ళు బతకనక్కర్లేదు. ఒక్కరోజు చాలు. అతను సాధించిన విజయాలు అతన్ని 100 ఏళ్ళు బతికిస్తాయి. అలా చంబల్ ఏరియా ప్రజల గుండెల్లో ఎప్పుడూ మెరిసే ఒక మెరుపు, ఒక పవర్, ఆయనే విక్రమ్ సింగ్ రాథోడ్, ఐపీఎస్, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. 6 నెలల క్రితం వరకు చంబల్ ఏరియా దేవగఢ్లో ప్రజలు జీవోత్సవాల్లో బ్రతుకుతూ ఉండేవారు. పోలీసులు కాకి బట్టలు యూనిఫామ్ అన్న సంగతి మర్చిపోయి కేవలం ఒళ్ళు కప్పుకోవడానికి ఉపయోగిస్తూ ఉండేవారు. నేను ఓ ఏరియాకి సిఐని. ओए कहाँ जा रहे? బావుజీ हाँ? బావుజీని కలవడానికి. पुलिस आदमी अंदर नहीं जा सकता, रूल्स मालूम नहीं? సమస్త పాపక్షయకరం గోపంచగవ్య పాదోదకం సర్వవ్యాధి నివారణం శుభం. ఆ నల్లవని సరిగ్గా చూసుకోండి, రోజు రోజుకి బక్కచిక్కిపోతుంది. నమస్తే. రామ్ రామ్ బాబుజీ. బోల్. నేను మీర్పార్ సిఐని. నా పేరు మహంతి. క్యా ప్రాబ్లమ్ హై? బోల్. నిన్నటి నుంచి నా భార్య కనిపించట్లేదు సాబ్. अच्छा, नाम क्या है? प्रमीला. एज? 30 साल. 30? बहुत खतरनाक एज है. వాళ్ళు ఇంట్లో ఉండని వదరా. నాన్న, అమ్మ నాన్న, అమ్మ నాన్న, అమ్మ నాన్న, అమ్మ నాన్న, అమ్మ. అరే బోల్ బే, ఎక్కడికెళ్ళిందో తెలుసా? తెలీదు సాబ్. పోనీ ఎవరి మీదైనా అనుమానం ఉందా? లేదు సార్. అచ్చా, వెతికి పంపిస్తాను. ఇంకో దో దిన్ 2 రోజుల్లో వచ్చేస్తాది. పిల్లలు 2 రోజు నుంచి భోజనం కూడా చేయట్లేదు. వెతికి పంపిస్తానని చెప్పాను కదా, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. సంజయ్, జా జా జా. రామ్ రామ్ బాబు. వెళ్ళమంటున్నాడు కదా, చల్. ఒరే బావమర్ది. బావా, నా రాజ్యం రామరాజ్యం రా. ఇక్కడ మర్డర్లుండవు, రేపులుండవు, రౌడీజం ఉండదు. ఎవడైనా మాట వినకపోతే కదరా మర్డర్ చెయ్యాలి, ఎవత్తైనా రానంటే కదా రేప్ చెయ్యాలి, ఎవరైనా ఇవ్వనంటే కదా రౌడీజం చెయ్యాలి. అవేవి లేవు. అందుకే ఊరంతా ప్రశాంతంగా ఉందిరా. ఆహా, ఏం చెప్పావు బావా. నువ్వు రాముడివి, నేను రామదాసుని. అప్పు చేశానే సరే నీ గుడి కట్టిస్తాను బావా.
ఇట్లా భాయ్ ఆ విక్రమ్ రాథోడ్ బతికే ఉన్నాడని ఊరి జనం అంతా ఆనందపడుతున్నారని ఒకడు పేపర్లో రాశాడు. టైగర్ రై टिटला मेरे भाई ఈ పేపర్లో నువ్వు రాసిన ఆనందం ఎలా ఉంటుందో చూపించరా. ఎలా ఉంటుంది నీ మొగుడు రాసిన ఆనందం? ఎరా మీకెవరికన్నా ఆనందం అంటే ఏంటో తెలుసా? అవును, నువ్వు రాసిందే నిజం. విక్రమ్ రాథోడ్ బతికే ఉన్నాడు. అచ్చా, నేనెదురుగా ఉన్నానన్న భయం కంటే వాడు బతికే ఉన్నాడన్న ఆనందం నీలో కనబడుతోంది. మీకు దండం పెడతా, మీ కాళ్ళు పట్టుకుంటా. అయ్యో అయ్యో సాబ్, వాళ్ళు ఏం చేద్దాం సాబ్, మీకు దండం పెడతా సాబ్. అయ్యో అయ్యో అయ్యా, పిల్లలయ్యా కాలిపోతున్నారయ్యా, ఆపించండి అయ్యా. అయ్యా అయ్యా అయ్యా, వాళ్ళు చచ్చిపోతున్నారయ్యా, దండం పెడతా. ఒక్కళ్ళైనా వచ్చి కాపాడండి అయ్యా. అయ్యా అయ్యా, మీకు పుణ్యం ఉంటుందయ్యా, కాస్త సాయం చేయండి అమ్మా. రేయ్, కాళ్ళు కడగరా. సరిగ్గా కడగరా. వాడి ఆచూకీ ఏమైనా తెలిసిందా? 50 మందిని పంపా, ఇంకా దొరకలేదు. బాబా, నువ్వు కూడా వెళ్ళు. వాడి ఆచూకీ నాకు కావాలి. చిచ్చి, ఇంత దిగజారిపోతావు అనుకోలేదు. అత్తిలను నమ్ముకుంటే దువ్వోడు పరువు కూడా దొబ్బింది. సనోడు ఆపి మ్యాటర్ ఏంటో చెప్పు. చిన్నపిల్లలంటే పన్నోడివి గోచులు కొంటాం అవసరమా? అసలు మనకి ప్రేమలు ఎందుకురా? మనకు కాదే, నాకు అవసరం. నా మాట కాదన్నందుకు నేను హర్ట్ అయ్యాను, అందుకే వాకౌట్ చేస్తున్నాను. ఏడ్చోలే, దట్స్ ఆల్. దొంగ దొంగ పట్టుకోండి. ఆడికి నాకు సంబంధం లేదు. దొంగ 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 నా ఒక్కడే చూపిస్తావేంటి? వెనకాల నీ అమ్మ మూడా? ఓరెడి అబ్బా, పెట్టావు కదరా ఫిట్టింగ్. ఇలా ఎదిగించాడు నన్ను. ఇంద పట్టుకో. దొంగ 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 బాబాయ్, దొంగ దొంగ నాయను.
అంతా ఓకేనమ్మా? సరే సార్. అతనికేం పర్లేదమ్మా. మరి నా ఫీజు? అతని పెట్లో అందులో ఏం లేదమ్మా. లేదా? లేదమ్మా. రామకృష్ణ మెళ్ళ కొట్టేసి చేయను. దీంతో అడ్జస్ట్ అవ్వండి సార్. సరేలే అమ్మా. ఇదిగో మనకే రిలేషన్ లేకపోయినా నేను కాపాడేశాను. నీకు నాకు చెల్లి అంతే. కాసేపు నేను ఇక్కడ ఉందును, కానీ అవతల లేడీస్ వెయిటింగ్. అలా చూడగాయ బాబు. ఏంటి తెగెత్తికేస్తున్నావు మావా? వరుసలొద్దు, మ్యాటర్ చెప్పు. ఈ పిల్ల దాని గొడవ ఏంటో తెలియాలి కదా. ఈ విషయం నీరు తెలిస్తే నా పెళ్లికి ఫిట్టింగ్ పడిపోతుంది. ఒక్కసారి దాయటానికి ఇక్కడ మీటర్ అప్ అయింది. హెల్ప్ చేయి. నీ ఫోటో మీసాలు ఎప్పుడు పెంచావు? ఇది నా ఫోటో కదా, దాని బాబుది. అచ్చోను అలాగే ఉన్నాడు. ముందు వీడిని వెతికి వాడి కూతురు వాడి కప్పు చెప్పాలి. ఎక్కడున్నాడని వెతుకుతావు? ఎక్కడో చోట ఉంటాడు కదా. నేనే మాయగాని అనుకుంటే వీడు నాకంటే మహాముద్ర మాయగాడు ఉన్నాడంటారా బాబు. కన్న కూతుర్ని వదిలేశాడంటే వీడు మామూలు ఏదో కాదు. రేయ్, మొత్తం 50 మంది వచ్చావురా. నిన్ను నీ కూతుర్ని చంపేసావు. నా కూతురి ఒంటి మీద చెయ్యి వేయక్కర్లేదురా. వేద్దామన్న ఆలోచన వచ్చిన చంపేస్తా. విక్రమ్ రాథోడ్ ఆడంగిలా దాక్కున్నావంట్రా. రా రారా బయటికి. రేయ్ పిరికినాయాలా పారిపోయావేరా? మగాడివైతే రారా. ఓ మేరే సామ్నే. ఎక్కడికి పోతావులేరా? వాడి చావు తప్పదు. రండి. మిస్టర్ విక్రమ్, మీ కంప్లీట్ బెడ్ రెస్ట్ అవసరమని ఇంతకు ముందే చెప్పాను. అయినా నా మాట పట్టించుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు తిరిగితే ఎలా? మీకు సిచ్యుయేషన్ అర్థం కావట్లేదు. ఇంతకుముందు మీకు జరిగిన యాక్సిడెంట్లో మీ బ్రెయిన్లో ఒక స్ప్లింటర్ ఉండిపోయింది. దానివల్ల ఓ మేజర్ బ్లడ్ వెజల్ డ్యామేజ్ అయ్యి బెలూన్లా ఉబ్బిపోయింది. అది ఏ క్షణంలో బద్దలవుతుందో ఎవరికీ తెలీదు. కరెక్ట్గా చెప్పాలంటే
మీరు తల్లో ఒక అగ్నిపర్వతం పెట్టుకుని బతుకుతున్నారు. ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ. హాస్పిటల్ దాటి వెళ్ళొద్దు. మీరు మా మాట వినకపోతే చావుతో చెలగాటమాడినట్టే.